వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఇట్లా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా చర్చకు అంటే రాజకీయ చట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా చోటు దొరికిపోయింది. చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఈరోజు కవిత గారు పార్టీ పైన ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి తీరు అయితే నిజంగా కార్యకర్తలందరినీ కూడా గందరగోళంలో పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని అంటే పార్టీ ఎందుకు ఉపేక్షిస్తుందో అనేటువంటిది తెలియదు, చూడాలి మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటుంది అనేది. ఇప్పటి వరకైతే ఎవరు కూడా దీనిపైన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు, మొన్న ఒక జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పార్టీలో ఉంటే ఎమ్మెల్సీ పార్టీలోంచి వెళ్ళిపోతే మేమేం చేయలేము అన్న దానికి కాస్త స్పందించినట్టున్నారు. కవిత గారు కూడా స్పందించినారు, అట్లాగే కార్తిక్ రెడ్డి గారి పైన కూడా స్పందించినట్టున్నారు. ఇది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయ పొలిటికల్ సర్కిల్లో చర్చించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. చెప్పండి. అదే అన్నాను, అంటే మిగిలిన నాయకులు